కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈ నెల 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యురాలు కొత్తపల్లి దేవి శ్రీనివాస్ దంపతులు ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టేకి వెంకటరమణరావు తెలిపారు. కాకినాడ రామారావుపేట శివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యురాలు కొత్తపల్లి దేవి శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆలయ కమిటీ ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత రమణారావు సౌజన్యంతో స్వామివారి దివ్య కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపిస్తున్నట్లు చెప్పారు. ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టేకి రమణారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దంపతులు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్లు పాల్గొన్నట్లు చెప్పారు. మా ధరణి కన్స్ట్రక్షన్ తరపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 8వ తారీఖు గురువారం అనగా రేపు సాయంత్రం 6:30 శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈశ్వర కళ్యాణం జరుగుతుందండి. దీనికి ధర్మకర్తల మండలి, అలాగే ఆలయ అర్చక బృందం, అలాగే మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డీసీ గారు, మా ఈఓ గారు ఎంతో సహకరిస్తున్నారండి. కనుక భక్తులందరూ ఈ కళ్యాణంలో పాల్గొని ఆశీర్వచనం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కళ్యాణానికి మన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి దంపతులతో నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా మన వనమాడి కొండబాబు గారు, ఎమ్మెల్సీ రాజేంద్ర గారు ఈ కళ్యాణంలో పాల్గొంటున్నారు. కావున భక్తులందరూ ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం. ఇన్ఛార్జ్ వీరు గారు, వారి సతీమణి దీపిక గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ధరణి కన్స్ట్రక్షన్ అధినేత టేకి రమణారావు గారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కార్యక్రమాలన్నింటికీ ఆయనే పూనుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. ఆయన శివ కళ్యాణానికి ఉయ్యాలు కూడా మాకు బహుకరించారు. కళ్యాణంలో ఈ ఉయ్యాలను కూడా మేము ఉపయోగించుకుంటాం. ఎంపీ గారి చేతులుగా దీన్ని గుడికి అప్పచెప్తాము. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున, మా గుడి అర్చకుల తరఫున, ఈ ఉత్సవ కమిటీ తరఫున అందరూ రావాల్సిందిగా, భక్తులు అందరూ కూడా వచ్చి ఈ కళ్యాణాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను.